కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదలకు టిట్కో ఇళ్లను నిర్మించిస్తున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణాభివృద్ధికి 45 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు రావడంతో అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజితా వేజండ్ల పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 100 మొక్కలను పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ధి చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ జీరాంజీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న వీబీ జీరాంజీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రి స్టాక్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరింతవరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన అమరనారాయణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.